ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి మే 22, 23, 24 తేదీలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి అనేది రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. అలాగే మీనరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, మున్ముందు ముఖ్యంగా మే ఈ 3 రోజుల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది, వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి, ఈ మీనరాశి వారి జీవితంలో కనిపించబోతున్నాయో, అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదమును, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావస నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, రాజయోగం 3, వ్యాయం 5, అవమానం అనేది 1. వీరికి అదృష్టం ఒక్కో రాశి వారికి ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్క ఉంగరం అనేది కలిసి వస్తుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు పుష్యరాగం ఉంగరము కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇంద్రనీలం ఉంగరం కలిసి వస్తుంది. రేవతి వారికి పచ్చరాయి ఉంగరం ధరిస్తే మేలు కలుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 4, 5, 7, 9 వీరికి అదృష్ట సంఖ్యలు. అలాగే కలిసి వచ్చే వారాలు ఏమిటి అంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వీరికి ఏ పని చేసినా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. వీరి స్టార్ నంబర్ 3. ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే అనుబంధాలకు వీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ మీనరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూడబోయారు కూడా. దీనివల్ల ఈ రాశివారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ సమయం అనేది మీకు మీ లక్ అనేది మీకు వచ్చేసిందని చెప్పుకోవాలి. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను కూడా ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారు, ఎవరిని అవమానపరిచారో అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు అనుభవించే సమయం అయితే వచ్చేసింది. ఈ సమయం మొత్తం కూడా మీకు అదృష్టాన్ని కలిసి వచ్చే సమయంగా మారబోతుంది. అలాగే అన్ని విషయాల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా వారు సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడానికి ఈ సమయం మీకు చాలా ఆసన్నమైంది, చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగబోతున్నాయి. ఇక ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. అంతటి అదృష్టం మీకు రాబోతుంది. ఆర్థిక పురోగతి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ దైవశక్తి బయటకు రాబోతుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పూజల కారణంగా, సత్ఫలితాల కారణంగా మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కూడా, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో కూడా మీకు ఈ సమయంలో అర్థం కావడం లేదని మీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చేసింది. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి ఫలితాల కారణంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి మే 22, 23, 24 తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశివారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ 3 రోజుల్లో, అంటే మే 22, 23, 24 తేదీల్లో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది. అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, మీరు ఏదైతే అనుకొని ఉన్నారో అది మాత్రం ఖచ్చితంగా నెరవేరే ప్రయత్నం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా మీరు ఆ దేవుడి మీద నమ్మకం వేసి, అంటే దేవుడి మీద నమ్మకం మాత్రమే కాదు, మన మీద మనకి కూడా నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా మన పనిని మనం నమ్ముకొని ఆ దేవుడి మీద భారం వేయకుండా దేవుని నమ్ముకొని మన మీద మనం కష్టం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు అనేది మనకి ఎప్పుడూ కూడా తోడుంటాడు. అలాగే ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో, అంటే మే 22, 23, 24 తేదీలో వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే ఉన్నారో మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 3 రోజుల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే కూడా మీకు వినిపించబోతుంది. అంటే వారిని కలుసుకునే అవకాశాలు ఎటు నుంచైనా రావచ్చు. వారి ఫోన్ నంబర్ దొరకవచ్చు, వారి అడ్రస్ దొరకవచ్చు. అలా ఎలాగైనా కానీ వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రతీదీ కూడా ఈ సంవత్సరం అంటే ఈ 3 రోజులు చాలా ఆనందంతో నిండిపోతారు. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులనేవి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఈ 3 తేదీలు తర్వాత వీరు ఎప్పుడూ కూడా ఆనందంతో నిండిపోతారు. ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్‌తో ముందుకు దూసుకొని వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలుపెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఏ పని చేసినా కూడా మీరు అనుభవంతోనే చేయాలి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలు మీరు మాత్రం ఆపేయమాకండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. మీరు నిరాశకు చెంది మీరు మాత్రం మధ్యలో ఆపేశారు అంటే మాత్రం ఎప్పుడూ కూడా ఏది కూడా జరగదు. ఎప్పుడూ కూడా మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఆ పని అనేది పూర్తి చేయాలి. అప్పుడే ఆ భగవంతుడికి తోడు కూడా మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే కానీ ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. మీరు ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకనేది రాబోతుంది. అది ఎలా రాబోతుంది? మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది కూడా. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ దేవుడు అనుగ్రహం అనేది ఖచ్చితంగా రాబోతుంది. రాబోయే ఈ 3 రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరెన్నో మీరు మంచి ఫలితాలను అనేది చూడబోతున్నారు. మీరు ఖచ్చితంగా పొందుతారు కూడా. ప్రతి సోమవారం మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. ఈ రాశి వారికి ఈ 3 రోజుల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరగబోతుంది. మీరు ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా ఫలితాన్ని అందిస్తుంది. అలాగే మీరు ఇంత చేసినా కానీ మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయాలి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు దక్కించుకుంటారు కూడా. అలాగే మీ మీద మీరు ఎప్పుడైతే నమ్మకం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు సక్సెస్ అనేది లీడ్ అవుతారు. అంతేకాని లేజినెస్తో మీరు మాత్రం ఆ పని చేయకుండా వదిలేస్తే మాత్రం ఎప్పటికీ కూడా ఎదగలేరు. ఈ 3 రోజులు బాగుంది కదా అనేసి మీరు ఆ పనిని వదిలేసి అదే జరిగిపోతుందిలే అని వదిలేశారు అంటే మాత్రం ఎప్పటికీ కూడా కాదు. ఎప్పుడైతే మీ లేజినెస్ మీ బద్ధకాన్ని వదిలిపెట్టేసి మీ శ్రమ మీ కష్టంతో తోడుపడి ఆ భగవంతుడు కూడా మీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు ఏం చేయాలో, ఈ 3 రోజుల్లో రాబోయే ఫలితాలు అద్భుతాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.